ఈరోజు ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి కొన్ని అంశాల మీద మనం విశ్లేషించుకోవడానికి మన సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నె కోటేశ్వరరావు గారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే కోటేశ్వర గారు, ఈరోజు ప్రధానంగా తీసుకుంటే నిన్న జరిగినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో దానికి సంబంధించిన స్పీకర్ విచారణకు హాజరయ్యారు. ఈ స్పీకర్ విచారణకు హాజరయ్యే క్రమంలో కొంచెం మొత్తం చాలా పక్కడబందీగానే జరిగింది వ్యవహారం అంతా కూడా. ఎవరైతే న్యాయవాదులు బీఆర్ఎస్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల తరపున వచ్చిన న్యాయవాదులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎందుకు చేశారనేటువంటి కేసు విశ్వనాథ్ తరపున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన న్యాయవాదులు కానివ్వండి, ఎవరైనా దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీ ప్రాంగణంలో ఎవరు కూడా మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదు అనే క్రమం కానివ్వండి, ఎవరు దీన్ని షూట్ చేయకూడదు, మీడియాలో పెట్టకూడదు, ఇలా అనేక రకాలైనటువంటి ఆంక్షల మధ్యన చాలా సస్పెన్స్గా సీక్రెట్గా సాగింది. అయినప్పటికీ కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి. దీనికి సంబంధించి చూసుకుంటే విచారణ సందర్భంగా కొన్ని ప్రశ్నలు వింటుంటే చాలా విచిత్రంగా ఉన్నాయి. న్యాయవాదులు అడిగిన ప్రశ్నలు వచ్చేటప్పటికి కేవలం మీరు మీడియాలో వచ్చినటువంటి మాధ్యమాల ద్వారానే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోకి మారారు అని మీరు ఎలా ఒక నిర్ధారణకు వస్తారు, ఇది ఎంతవరకు సబబు అనేటువంటి లేవనెత్తిన అంశము. తర్వాత ఫోటోలు మార్ఫింగ్ చేశారు రేవంత్ రెడ్డి అనే ఒక అంశం. తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లయినా, మీరు అక్కడ దగ్గరుండి చూశారా అని న్యాయవాదులు ప్రశ్నించడం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దీన్ని ఎలా చూడాలి కోటేశ్వర గారు? ఇప్పుడు మీడియాలో వచ్చిన వార్తలు కావచ్చు, లేదా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని ప్రాతిపదికగా మనం చర్చలు జరపడం అనేటువంటిది అంత సరైనటువంటి వైఖరి కాదు. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా గతం నుంచి అందరూ ఊహిస్తున్నవే. గతం నుంచి కూడా జనం మధ్య లేదా రాజకీయ పార్టీల మధ్య చర్చ నడుస్తున్నదే. కొంతమంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, లేకపోతే మేము నియోజకవర్గ అభివృద్ధి కోసమే వెళ్ళాము, లేకపోతే మేము దేవుడి కండవా కప్పుకున్నాము, అది 3 రంగులున్న కాంగ్రెస్ జెండా కాదు, జాతీయ జెండా అని ఇట్లా రకరకాలుగా గతంలోనే స్టేట్మెంట్లు ఇచ్చినటువంటివన్నీ మనం చూసాము. ఇప్పుడు తాజా అంశం ఏంటంటే మార్ఫింగ్ అనేటువంటిది కొత్త అంశం. అది అందువల్ల మొత్తం మీద అంతిమంగా ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూసుకోవాల్సి వస్తే, ఒక 2 ఎమ్మెల్యేలు సంబంధించి వాళ్ళు ఏమి చెప్పినప్పటికీ వాళ్ళకి ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి నా అభిప్రాయం ప్రకారం, ఎందుకంటే బహిరంగ జీవితంలో వాళ్ళ యాక్టివిటీస్ అనేటువంటివి పార్టీ ఫిరాయింపుల నిరోధన చట్టానికి అనుగుణంగా వచ్చేందుకు అవసరమైనటువంటి సాక్ష్యాలు వాళ్ళ దగ్గర వాళ్ళే ఒక రకంగా సమకూర్చారని చెప్పవచ్చు. ఎందుకంటే దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఒకటి. రెండోది, కడియం శ్రీహరి గారు తన కుమార్తె ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ సభల్లో పాల్గొనడం, ఉపన్యాసాలు చేయడం, ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష ఉదాహరణలు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కావచ్చు, లేదా అధికారికమైనటువంటి సమర్పించారు. ఇక మిగిలినటువంటి వాళ్ళ వ్యవహారం అంతా కూడా ఏంటంటే గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా, మేము కాంగ్రెస్ లో చేరలేదు, వేరే సందర్భాల్లో కలవడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రిని లేదా ఇతర నాయకులను కలుద్దామని చెప్పేసి మేము అక్కడ వేచి చూసాము. ఇట్లా రకరకాలుగా చెప్పడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికత కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందుకని అంతిమంగా జరగబోయేది ఏమిటి అంటే, ఈ 2 సభ్యత్వాలను అనర్హులుగా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అవి ఎంతకాలంలో సాగుతాయి, వాటి మీద ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే వాళ్ళు కోర్టుల్ని ఆశ్రయించేటువంటి అవకాశం ఉందా, కోర్టులు ఎంతకాలం వాటిని విచారించి అంతిమంగా తీర్పునిస్తాయి, ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు. మిగిలినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారంలో నాకు అర్థమైన మేరకు ఏమిటంటే, వాళ్ళ మీద వేటు పడేటువంటి అవకాశం లేదు. అయితే మరి వేటు పడేటువంటి అవకాశం లేనప్పుడు సాంకేతికంగా వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం వాళ్ళు అంతా కూడా కాంగ్రెస్ తోటి కలిసి పనిచేయడం అనేటువంటిది ఇప్పటి వరకు కొనసాగింది. భవిష్యత్తులో కూడా అదే విధమైనటువంటి వ్యవహార శైలి ఉంటుందనేది నేను అనుకుంటున్నాను. లేదు
రాజకీయ పరిస్థితులు మారి లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ అంచనాలు తప్పి వాళ్ళు అనుకున్నది ఒకటి, లేదా వాళ్ళ కోరిన మేరకు అధికారం లేదా వాళ్ళ ప్రయోజనాలు నెరవేరకపోయేట్లయితే ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది భవిష్యత్తులో చెప్పాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడైతే అలాంటి అవకాశం లేదు. అందువల్ల ఇది ఈ ఈ విచారణ అనేటువంటిది సుప్రీంకోర్టు ఆదేశించింది కనుక ఒక గడువు లోపల ముగించమని చెప్పేసి ఆ మేరకు ఇది ప్రారంభమైంది. చివరికి ఇది ఒక ప్రహసనప్రాయంగా ముగిసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎవరి సభ్యత్వాలు రద్దు కావు. నేను చెప్పినట్టు ఆ ఇద్దరి సభ్యత్వాలు మినహా మిగిలినటువంటి వాళ్ళ సభ్యత్వాలు ఏమి రద్దు కాదు. మిగిలినటువంటి రాజకీయ పరిణామాలు కూడా యథావిధిగానే ఉంటాయి అనేది నా ఓకే. కోటేశ్వర్ గారు, ఇంకొక అంశం, ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల షెడ్యూల్ నిన్న విడుదలైంది. దీనికి సంబంధించి చూసుకుంటే గతంలో 1995లో తీసుకొచ్చినటువంటి ఇద్దరు పిల్లలు మించి ఉన్న వారికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. అనర్హత సంబంధించినటువంటి విషయంలో 1995 నుంచి ఇది అమల్లోకి ఉంది. కాకపోతే దీన్ని ఏపీ ప్రభుత్వం తీసేసింది అమల్ని. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, మీరు తెలుసు, మీకు పదే పదే బహిరంగ సభల్లో కూడా చెప్పడం జరుగుతుంది, పిల్లల్ని ఎక్కువ మంది కనండి, దాని బాధ్యతను నేను తీసుకుంటానంటూ రకరకాలుగా ఉన్నటువంటి కారణాల రీత్యా ఇటు తెలంగాణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి మించి ఉన్నటువంటి ఎవరైతే ఎన్నికల్లో అర్హత ఉండదో పోటీ చేయడానికి, ఇదే అంశం కంటిన్యూ అయిద్దా, అదే జీవో ఉందా, లేక దీనికి సంబంధించినటువంటి ఏందనేటువంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణం జరుగుతున్న క్రమంలో సీతక్క మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు, పాత జీవోనే ఉన్నిద్ది అనేటువంటి విషయం కూడా లేవనెత్తుతూ ఉన్నారు. దీన్ని ఇంకా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా? ఈ సమయంలో ఇటు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిందే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇటు మోడీ కూడా అందరూ చెప్పడం, పిల్లల్ని గతంలో ఉన్నటువంటి ఏదైతే ఇద్దరు పిల్లల హద్దు, ఒక పిల్లవారి ముద్దు అనేటువంటి మొత్తాన్ని తీసేసి ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ కనండి అనేటువంటి సంస్కృతి తీసుకొస్తున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు ఈ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లో ఉన్న క్రమంలో చూసుకుంటున్నాం, అన్ని పార్టీలు చాలా సమాయత్తం అవుతూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కానివ్వండి, దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు జరుగుతున్న క్రమంలో మళ్ళీ ఈ రిజర్వేషన్ అంశం కూడా దాదాపు తేలేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించిన విషయంలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పటి వరకు గతంలో అమల్లోకి వచ్చినటువంటి నిబంధనని ఉపసంహరించినట్టు ఎక్కడ చెప్పలేదు. అందువల్ల ఇప్పుడు అదొక చర్చనీయాంశంగా మారిన కారణంగా ఇంకా 9వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఇంకా గడువు ఉంది. అందువల్ల ఎన్నికల సంఘం అనుమతితోటి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ లోపలే ఆ నిబంధనను ఎత్తివేసి పిల్లల సంఖ్య మీద పరిమితులను ఎత్తివేస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయొచ్చు అనేటువంటి అర్హత కలిగిస్తే అందరికీ అవకాశం ఉంటుంది. అందుకని మరి ఆ లోపల, ఎందుకంటే నామినేషన్లు అనేటువంటివి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కనుక ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే లేదా వివరణ ఇవ్వాల్సి వస్తే దాని మీద ఆలోగానే ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ప్రభుత్వం మరి ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కోటేశ్వర, ఇంకొక అంశం మనం చూస్తున్నాం, ఎప్పటికప్పుడు ట్రంప్ విధించేటువంటి ఏదైతే కోతలు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి టారిఫ్ల విషయం ఎప్పటికప్పుడు చర్చకు వస్తూ ఉన్నాయి. ఎక్కువగా దాని ప్రభావం భారతదేశం మీదే పడతా ఉంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ప్రధానంగా మన తెలుగు సినిమాలు అమెరికాలో భారీ స్థాయిలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు అమెరికాలో రిలీజ్ అయిన దాన్ని బట్టే దాని ప్రభావం మొత్తం మీద కూడా కనబడతా ఉంది. అక్కడ ఎంత వసూలు చేసినాయి, దానికి సంబంధించినటువంటి చిత్రాలు ఏ విధంగా ఉన్నాయి, జయాపజయాల మీద దాని మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఎక్కడో అమెరికాకు ఇక్కడ మన భారత చలనచిత్ర రంగానికి ఎక్కడో దాదాపు బాగా ముడిపడి ఉంటాయి. ఈ క్రమంలో విదేశీ చిత్రాల మీద విధించినట్టు 100% సుంకం గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చ వస్తుంది. దీని గురించి టాలీవుడ్ కూడా భారీ దాని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తల నేపథ్యంలో ఎందుకు ఈ చలనచిత్ర రంగం మీద, అదేవిధంగా కొన్ని రంగాల మీద తీసుకున్నటువంటి ట్రంప్ నిర్ణయం ఎంతవరకు ఎఫెక్ట్ చూపించవచ్చు? ఇటు ప్రధానంగా ఈ టాలీవుడ్ సంబంధించిన ఇండస్ట్రీ మాత్రం ఎక్కువగా దీనికి ఇబ్బంది పడే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి? అమెరికాలో ప్రవాస భారతీయులు లేదా తెలుగు వారు, ఇతర భాషల వారు కూడా గణనీయంగా ఉన్నారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం. అందువల్ల సినిమాలు అనేటువంటిది ఒక మార్కెటింగ్, అమెరికా కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, ఇప్పుడు డిజిటల్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది కనుక
ఏ దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా కానీ సినిమాలని ప్రదర్శించవచ్చు. మొత్తం ట్రంప్ వ్యవహారాన్ని చూస్తున్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వివిధ వాణిజ్య లేదా వ్యాపార, పారిశ్రామిక లేదా ఇతర సామాజిక తరగతులు వీళ్ళన్నిటి మీద ఆ, ఆంక్షలు విధించడం, లేకపోయేట్లయితే భారీగా ఫీజులు పెంచడం, ఇటువంటి చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఈ వర్గాలన్నింటి నుంచి ఒత్తిడి పెంచేటువంటి ఒక ఎత్తుగడ దీనిలో కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే తాము విధించిన లేదా తాము కోరిన విధంగా భారత ప్రభుత్వం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం లేదు అనేటువంటి దుగ్ధ దీని వెనకాల ఒక కారణం అయితే, రెండో ప్రధానమైనటువంటి కారణం అంతర్జాతీయ రాజకీయాలలో తమకు వ్యతిరేకంగా కావచ్చు లేదా తమ నుంచి దూరంగా జరుగుతూ రష్యా, చైనాల దగ్గరకు చేరటం అనేటువంటిది అమెరికన్లు ఊహించినటువంటి పరిణామం. ఆ పరిణామంతో ఏదో విధంగా భారతదేశాన్ని బ్లాక్ మెయిల్ చేసి రాజకీయంగా ఇలాంటి చర్యల ద్వారా ఒత్తిడి చేసి ఆర్థికంగా నష్టం కలిగించి, ఇట్లా 3 రకాలుగా ఒత్తిడి, ఆర్థికంగా నష్టం, బ్లాక్ మెయిలింగ్, ఇంకా ఇలాంటి చర్యల ద్వారా రాబోయేటువంటి రోజుల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉన్నటువంటి అమెరికా సర్కారు భారత్ మీద, అదేవిధంగా తనకు లొంగని ఏ దేశం మీదనైనా కానీ ఇదే విధమైనటువంటి దాడి కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం పాకిస్తాన్ విషయంలో అది ఏ విధంగా IMF దగ్గర రుణం ఇప్పించడం దగ్గర నుంచి కావచ్చు, లేదా పాక్ ప్రధానికి లేదా సైన్యాధిపతికి రెడ్ కార్పెట్ పరిచి ఏ విధమైనటువంటి మర్యాదలు చేస్తున్నారో, ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తున్నారో మనం చూస్తున్నాం. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మొత్తం మీద ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ ని అమెరికా అనుసరిస్తా ఉంది. దీనికి భారత ప్రభుత్వం లొంగకూడదు. ఎందుకు అంటే గడిచినటువంటి 7.5 దశాబ్దాల చరిత్రను చూసినప్పుడు ఏనాడు భారత్కు అమెరికా మిత్రదేశంగా ఉన్న సమయంలో కూడా మనకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు పెద్దగా కలగలేదు కనుక ఇప్పుడు అమెరికా తోటి దౌత్య సంబంధాలు దెబ్బతిన్నంత మాత్రాన మనకు వచ్చేటువంటి నష్టం కూడా ఏమి లేదు. తాత్కాలికంగా మన ఎగుమతులకు కొన్ని ఇబ్బందులు తలెత్తే మాట వాస్తవం. వాటిని అధిగమించడానికి ఇతర దేశాల మార్కెట్లని వెతుక్కోవడంతో పాటు దేశీయంగా వినియోగాన్ని పెంచుకోవడం వంటి చర్యలతోటి ఆ సంక్షోభాన్ని లేదా ఆ సమస్యను అధిగమించవచ్చు అనేది నా అభిప్రాయం. ఇంకొక ప్రధాన అంశం ఇటు ఆంధ్ర రాజకీయాల్లో తీసుకుంటే మొన్నటికి మొన్న జరిగిన విషయం అండి కోటేశ్వర గారు. ఈ అసెంబ్లీలో ఏదైతే నటుడు బాలకృష్ణ, ఇటు పక్క హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన సందర్భంలో ఇటు సరే జగన్ అన్నారా, తర్వాత చిరంజీవిని అన్న విషయంలో చూసుకుంటే ప్రధానంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఎప్పటికప్పుడు దానికి సంబంధించి ఇటు పక్క చంద్రబాబు నాయుడు కూడా కొంత నిస్సహాయతను వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదో పర్సనల్గా దాన్ని డీల్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా దానికి సంబంధించిన మంటలు లేకుండా దాదాపు ఇటు జనసేన పార్టీకి సంబంధించిన కానీ ఎక్కడ కూడా దాన్ని కొంచెం చల్లార్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ నిన్న చూస్తే ఒక్కసారిగా ఇటు చిరంజీవి అభిమానులు మొత్తం ఒక హోటల్లో చేరటం, దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలనుకోవటం, దానికి సంబంధించిన ఎక్కడికక్కడ జిల్లా సంబంధించినటువంటి అంటే చిరంజీవి అభిమాన సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మండలాలు కానివ్వండి, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర అధ్యక్షులు అందరూ సమావేశమయ్యి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని అనేక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలి బాలకృష్ణ మీద అనేటువంటి ప్రక్రియ నేపథ్యంలో చిరంజీవి దగ్గరకు ఆ విషయం వెళ్ళి చాలా సున్నితంగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని చూస్తే ఓవరాల్గా దీన్ని ఎందుకు ఇంకా చల్లార్చే ప్రయత్నం చేయట్లేదు? దాదాపు ఇటు సంబంధించి జనసేన కానివ్వండి, అంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఆ వార్తని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకుండా జరిగిన నష్టాన్ని నివారించుకుంటూ వాళ్ళలోనే సతమతం అవుతూ దాన్ని ఏ విధంగా కూల్చారని వాతావరణంలో ఉంటే, ఒక పక్క నుంచి ఈ విధంగా కేసులు ఈ విధంగా ధర్నాలు చేయడానికి మొదలుపెట్టడం చూస్తే దీన్ని ఎవరు ఈ మంటలో చలి కాచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు? దీన్ని రాజకీయ కారణాలుగా మలపాలను చూస్తుంది ఎవరు? దీనికి సంబంధించి ఇది ఎంతవరకు దారితీసే పరిణామాలు ఉన్నాయి? ఒకసారిగా చిరంజీవి నిన్న వార్నింగ్ ఇవ్వటం వల్ల కొంతవరకు అక్కడ కూలింది. దీన్ని ఎలా చూడాలండి ఓవరాల్గా ఈ వ్యవహారం మొత్తానికి నాంది పలికింది బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ గారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. ఆయన అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలతోటి మరి ఆయన ఏ ఉద్దేశంతో చేశారో,
లేకపోతే ఏమిటనేటువంటిది ఆ ఉద్దేశాల గురించి మనం స్కానింగ్ చేయలేం కనుక మనం ఏమి చెప్పలేము. దాని మీద బాలకృష్ణ గారు స్పందించినటువంటి తీరు పూర్తిగా అభ్యంతరకరం. అసెంబ్లీలో ఆయన వాడినటువంటి కొన్ని పదజాలాలు లేదా సభలో సభ్యులు కానటువంటి వ్యక్తుల గురించి చిరంజీవి పేర్లు ఇట్లాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రస్తావించినటువంటి తీరు ఇవన్నీ కూడా అభ్యంతరకరం. సభాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మరి అప్పుడు ఆ సమయంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి ఆయన రఘురామ కృష్ణరాజు గారు వాటి మీద ఒక నిర్ణయం తీసుకోలేకపోయినప్పటికీ, ఎందుకంటే ఉపసభాపతి గనక తీసుకోవచ్చు, కానీ తీసుకోలేకపోయినప్పటికీ వెంటనే రంగంలోకి వచ్చి స్పీకరు రంగంలోకి వచ్చి ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా అప్పుడే సభ రికార్డుల నుంచి కనుక తొలగించుంటే ఇంత రచ్చ జరిగి ఉండేటువంటిది కాదు. మరి ఎందుకని స్పీకర్ కార్యాలయం వెంటనే ఆ విధంగా స్పందించలేదు అనేటువంటిది ఒకటి. రెండోది, సభా నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి బాలకృష్ణ గారు లేదా కామినేని శ్రీనివాస్ గారు బీజేపీ సభ్యుడు చేసినటువంటి వ్యాఖ్యలతోటి వివాదం చెలరేగుతుంది. ఎందుకంటే ఒక సినీ ప్రముఖుడిగా ఉన్నటువంటి చిరంజీవి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అవి, అది వాటి మీద వివాదం చెలరేగుతుంది. అది అందులోనూ జనసేనకు చెందినటువంటి మంత్రి దుర్గేష్ గురించి ఉద్దేశించి కూడా బాలకృష్ణ సభలోనే చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు తెలిసిందే. మరి ఈ మూడు పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధాలకు కూడా ఈ వ్యాఖ్యలు, ఈ ఉదంతం కారణం అవుతుందని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జోక్యం చేసుకొని మరి సభలో దాన్ని ఉపశమింపజేయడానికి లేదా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల నుంచి నష్ట నివారణ చర్యలకు ఎందుకు పూనుకోలేదు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అందుకని మొత్తం మీద చూసినప్పుడు అది ఎలాంటి ముందస్తు ఆలోచనతో చేయకపోయినప్పటికీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు ఎవరికి వాళ్ళు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి జనసేన కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరికి వాళ్ళు దీన్ని వచ్చినటువంటి అవకాశాన్ని ఎట్లా వినియోగించుకోవాలా అని చూస్తున్నారు. ఈ క్రమంలో మరి చిరంజీవి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు చిరంజీవి అభిమానులకి లేదా జనసేన అభిమానులకి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే వాళ్ళే వీళ్ళుగా ఉంటారు, వీళ్ళే వాళ్ళుగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది భిన్నంగా ఉండొచ్చు. అందువలన మరి జనసేన పార్టీల నాయకులు కూడా ఇది చాలా సున్నితమైన అంశం కనుక మేమేమి వ్యాఖ్యానించము అనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు తప్ప దాని మీద ఏమి లేదు. రెండవది, పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చిందనే పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి హైదరాబాద్ లో ఆయన్ని పరామర్శించడం, వీటన్నిటి వెనకాల కూడా ఈ ఉదంతానికి సంబంధించినటువంటి దాన్ని మరింతగా పెంచవద్దు, మన మధ్య సంబంధాలు దెబ్బతింటే వైసీపీకి అవకాశం వస్తుంది అనేటువంటి అంశం మాట్లాడటానికే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారనేటువంటిది అంతర్లీనంగా మనకి ఇస్తున్నటువంటి సందేశం. అందువల్ల దీన్ని ఎవరైతే బీజేపీ సభ్యుడేమో తన మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని చెప్పేసి స్పీకర్ని కోరారు. బాలకృష్ణ వైపు నుంచి అలాంటి ప్రకటన ఏమి రాలేదు. అయితే కొన్ని పత్రికల్లో మాత్రం స్పీకర్ వీటిని తొలగించడానికి నిర్ణయించారు అనేటువంటి వార్త వచ్చింది తప్ప నిజంగా తొలగించారా లేదా అనేటువంటిది నిర్ధారణగా మనకైతే తెలియదు. అందువలన ఒకవేళ తొలగించినప్పటికీ శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం జరిగినందువలన సామాజిక మాధ్యమం నుంచి వాళ్ళ మాటల్ని తొలగించేటువంటి అవకాశం అయితే లేదు. అఫీషియల్ గా రికార్డుల నుంచి తొలగించవచ్చు తప్ప జరగాల్సినటువంటి నష్టం జరిగింది. అందుకని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని ఈ వివాదానికి ఒక ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోయేట్లయితే ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు, దీన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి పరస్పరం ఆరోపణలు చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడ ఇంకో అంశం కూడా వస్తుంది కోటేశ్వర గారు. మొన్నటికి మొన్న ఏదైతే ఆ అసెంబ్లీలో చర్చల సందర్భంగా బోండా ఉమా కూడా చేసిన వ్యాఖ్యలను కూడా తీసుకుంటూ, ఇటుపక్క అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీసుకుంటూ కొంత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. పర్సనల్గా ఇలా మా ఎమ్మెల్యేలే మంత్రుల మీద కార్నర్ చేసి టార్గెట్ చేసి మాట్లాడటం ఏంది,
దాంతోపాటు ఈ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద కూడా అంటే కొన్ని మీడియా పత్రికల్లో వచ్చిన వార్తలు, ఇది ప్రధాన అధికారికంగా లేదా అనేది కాకపోయినా కూడా కొన్ని అధికార సంబంధించినటువంటి పత్రికల్లో కూడా వచ్చిన వార్తలు ఇవి. ఇటుపక్క బోండా ఓమని ఇంకొక సంబంధించిన ఎవరో సంథింగ్ ఒక ఎమ్మెల్యేని వీళ్ళందరినీ కొంచెం పర్సనల్గా మాట్లాడి కొంత క్లాస్ పీకినట్టు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మన ఎమ్మెల్యేలే మంత్రులంటే కార్నర్గా చేసి మాట్లాడటం ఏంది. అదేవిధంగా ఒక అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి సంభాషణ తీసుకొచ్చి దీన్ని ఇంతగా రచ్చ చేయడం అవసరం అనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు పర్సనల్గా దీన్ని తీసుకొని మీరు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగలేదు సందర్భంగా కలిసినప్పుడు కేవలం ఆరోగ్యం బాగలేనందు కారణంగానే గతంలో కూడా పవన్ కళ్యాణ్ అనేక సార్లు కొంత వైరల్ ఫీవర్కి లోనైన సందర్భాలు ఉన్నాయి, కొంత ఆరోగ్యంగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో ఎప్పుడూ కలవకుండా పర్టికులర్ ఈ సమయంలో కలిసేటప్పటికి మీరు చెప్పినట్టుగానే దీనికి ఇంటర్లింక్గానే కలిశారు, ఎక్కడో కొంత ప్యాచ్ వర్క్ చేయడానికి కలిశారనే వార్తల నేపథ్యంలో ఓవరాల్గా పర్సనల్ క్లాస్ స్పీకారు దీని గురించి ఎక్కడో బాగా నిస్సహాయతగా ఉన్నారు పార్టీ పట్ల, ఈ కొంతమంది వ్యక్తుల పట్ల చేసేటువంటి చర్యల పట్ల అనే విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు క్లాస్ స్పీకరా లేదా పీకినట్టు పత్రికల్లో కథనాలు రాయించారా అనేటువంటిది నాకున్నటువంటి సందేహం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో చూసినా లేదా ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి చూసినప్పటికీ ఇలాంటి కథనాలను రాయించడంలో ఆయన యంత్రాంగం అందవేసినటువంటి చేయి. అదేవిధంగా ఆ విధమైనటువంటి కథనాలను వండివార్చడంలో కొన్ని మీడియా సంస్థలు కూడా చాలా పేరు మోసాయి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఏంటంటే చిరంజీవి పట్ల, జనసేన పట్ల తెలుగుదేశం పార్టీ వైఖరికి సంబంధించి ఒక నాటకం నడుస్తూ ఉంది అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఆ నాటకం ఏమిటో, లేకపోతే దాని వెనకాల ఉన్నటువంటి కథలు ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పటికీ ఎవరికి వాళ్ళు నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగా అన్నట్లుగా ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి ఏమి తెలియకుండానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని వీళ్ళంతా మందలిచ్చారు అని చెప్పేసి అంటున్నారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి నగర పర్యటనకు వచ్చినప్పుడు, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పేరు లేకుండా ఆహ్వానాన్ని ముద్రించినటువంటి దాని మీద ఎవరిని బాధ్యులుగా చేయాలి? ముఖ్యమంత్రి కార్యాలయాన్న, ముఖ్యమంత్రినా అనేది ప్రశ్న. ఎందుకు అంటే ఇప్పుడు కూడా దాన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే బాలకృష్ణ గారు ఎవడో నా పేరు తొమ్మిదో పేరుగా వేస్తారా అని చెప్పేసి అసెంబ్లీలోనే ప్రకటించారు కదా. మరి అటువంటప్పుడు తన పేరు 9వ దానిగా వేసినప్పుడు ఆయనకి పోయినటువంటి పరువు, ఉక్రోషం ఇవన్నీ కూడా చూసినప్పుడు ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి పేరు లేకుండా ఆహ్వాన పత్రాన్ని ముద్రించడం వెనకాల ఎవరిది ఉంది అనేటువంటి దానికి సంజయ్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అదేవిధంగా ఆ తర్వాత జరిగింది ఏమిటి? అది రచ్చయిన తర్వాత దాన్ని నష్ట నివారణ చర్యగా మళ్ళీ అదే ప్రభుత్వము పవన్ కళ్యాణ్ పేరుతోటి ఉన్నటువంటి మరొక ఆహ్వాన పత్రాన్ని ముద్రించి పంపిణీ చేసింది. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో లేదా బయట పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, లేదా జనసేన మీద కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మరి తెలుగుదేశానికి చెందినటువంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యల వెనకాల అదేమి వాటి ప్రభావం ఏమి లేకుండా ఉంటుందా? ఉద్దేశపూర్వకంగా అన్నారా లేదా ఉద్యోగం కావాలని అన్నారా అనేటువంటిది ఎవరు తేలుస్తారు? అందుకే చెప్తున్నా, ఈ వివాదం మీద లేదా ఇలాంటి వాటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మందలించారు, 4 కోట్ల మధ్య మందలించారో లేదో ఎవరు చూశారు? బహిరంగంగా అభిశంసన చేయడం అనేటువంటిది అది తప్పేం కాదు. మా వాళ్ళు మాట్లాడిన తప్పు లేదా మా వాళ్ళ ప్రవర్తన తప్పు అని బహిరంగంగా చెబితే పేరు చెప్పకపోవచ్చు. బహిరంగంగా చెప్తే చంద్రబాబు నాయుడు గారు మరింతగా పెరుగుతుంది. ఆ 2 పార్టీల మధ్య లేదా 3 పార్టీల మధ్య సంబంధాలు మరింతగా మెరుగుపడతాయి. మరి అటువంటిది ఏమీ లేదు కదా. ఎందుకంటే జరిగింది వాస్తవం. ఆయన దానికి పార్టీ డ్యామేజ్ అవ్వకుండా చెప్పడంలో వాస్తవం తప్పేం లేదు. ఎందుకంటే జరిగిన విషయం గురించి అభూత కల్పన కాదు కదా, పబ్లిక్ గా జరిగిన విషయం అసెంబ్లీలో. కాబట్టి చెప్పొచ్చు. ఇప్పుడు మీడియాలో వచ్చినటువంటి వార్తల మీద లేదు మేము అలా మందలించలేదని తెలుగుదేశం లేదా ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఎలాంటి ప్రకటన చేయట్లేదుగా.
దాన్ని నిజమే అంటున్నారు కదా, ఆ చెప్పేది ఏదో బహిరంగానే చెప్పండి, రైట్ రైట్ పేర్లు చెప్పక్కర్లేదు. అవును మంచి మాట ఎమ్మెల్యేలు, అవును ఎమ్మెల్సీలు లేదా మంత్రులు పేర్లు చెప్పక్కర్లేదు. రైట్ రైట్ మా మంచి వాళ్ళు చేసినటువంటి కొంతమంది వ్యాఖ్యలు అది సరైనవి కాదు అంటే చంద్రబాబు నాయుడు గారికి పోయేది ఏముంటుంది? చాలా హుందాతనంగా ఉన్నది అవును ఉందాతనంగా ఉంటుంది. అవును అందుకని నేను అందుకే చెప్తున్నా, ఎవరి రాజకీయం వాళ్ళు ఆడుతున్నారు. ఇది చివరికి ఏ విధంగా పరిణమిస్తుంది ఏమిటి అనేటువంటిది మనం ఇప్పటికైతే చెప్పలేం. కానీ ఖచ్చితంగా 3 పార్టీల మధ్య రాజకీయం ప్రారంభమైంది. కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా చేస్తున్నటువంటి ప్రకటనలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న విమర్శలు అయినప్పటికీ మేము ప్రభుత్వ విధానాలతో పూర్తిగా ఏకీభవించడం లేదు అనేటువంటి సందేశాన్ని వాళ్ళు ఇస్తున్నారు. సుజనా చౌదరి చేసినటువంటి ప్రకటన అవును కావచ్చు, లేదా సోము వీర్రాజు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఒక డిమార్కేషన్. ఒక రైట్ డిమార్కేషన్ అంటే ఏమిటి? ఇదిగో మేము ఏదన్నా రేపు తేడా వస్తే చూడండి, మేము మొదటి నుంచి ఇట్లాగే చెప్తున్నాము, అప్పుడు అవును మేము కలిసి ఉన్నాం కనుక బహిరంగంగా చెప్పలేదు అని చెప్పుకోవడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను బీజేపీ వేసుకుంటుంది అనేది కూడా మనకి సూచనప్రాయంగా మనకి కనిపిస్తా ఉంది. అవును అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాలి. రైట్ రైట్ కోటేశ్వరరావు చక్కటి విశ్లేషణ అందించాం ధన్యవాదాలండి ధన్యవాదాలు ఈనాటి ప్రధాన పత్రికల ప్రధాన అంశాలకు సంబంధించి విశ్లేషణ మరింత విశ్లేషణ రేపు కూడా మనం తెలుసుకుందాం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.